అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వెడ్నెస్‌డే రోజున లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి ఇక నేను వేపిన పప్పు, వంకాయ రోటి పచ్చడి, ఇంకా ఎగ్స్ బాయిల్ చేసిన ఒక సింపుల్ క్యారెట్‌ని మాత్రం కట్ చేసుకున్న సలాడ్ లాగా. ఆనియన్స్, టమాటోస్ కూడా కట్ చేసుకోవచ్చు సలాడ్‌లోకి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నానండి. రైస్ ఒక గ్లాస్ పెట్టేసాను. ఇంకా గోధుమ పిండి కూడా కలిపి పెట్టేసాను చపాతీ కోసము. తర్వాతొచ్చేసి వంకాయ రోటి పచ్చడి కోసం 4 వంకాయలు తీసుకున్నా. వాటిని కూడా కట్ చేసేసి ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి కట్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా ఆ వాటర్‌లోకి వేస్తూ వచ్చేసాను. 4 వంకాయలు తీసుకున్నాను. కొంచెమే చట్నీ చేస్తున్నానండి. ఇంకా పప్పు కూడా చేస్తున్నాను కదా అని చెప్పేసి. ఆల్రెడీ రసం కూడా ఉంది. రోజు రసం ఉంటుంది మా ఇంట్లో. అందుకని చెప్పి చట్నీ కొంచెం తక్కువగానే చేస్తున్నా 4 వంకాయలతోనే. తర్వాతొచ్చేసి పప్పు కోసము, ఇంకా చట్నీ కోసం టమాటోసు, ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నా. టమాటోసు ఒక 5, 6 వరకు తీసుకున్నా పెద్దవి. టమాటోలు బాగా పండినవి తీసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాతొచ్చేసి ఆనియన్స్ ఒక 3 తీసుకున్నా మీడియం సైజ్‌వి. వాటిని కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నా. మనము వంకాయ పచ్చడిలో ఆనియన్స్ లాస్ట్‌లో వేస్తామండి తాలింపు పెట్టకుండా. అందుకని బాగా సన్నగా కట్ చేసుకున్నా. ఇంకా పప్పులో కూడా వేస్తాము. టమాటోస్ కూడా అంతే. కాబట్టి అన్నీ కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. మరీ పెద్దవి అవసరం లేదు. అలా అని మరీ చిన్నవి అవసరం లేదు. మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ పెట్టాను కదా! రైస్ అయితే అయిపోయింది. తర్వాత ఫస్ట్ పప్పు చేద్దాము. వేపిన పప్పు చాలా బావుంటుంది. మా సైడ్ ఎక్కువగా ఇలానే చేస్తా ఉంటారు. అయితే ఫస్ట్ ప్యాన్‌లోకి కుక్కర్‌లోకి చేస్తున్నాను. కుక్కర్‌లో ఆయిల్ ఏసుకున్న ఒక 3 స్పూన్ల వరకు. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేశాను. మెంతులు మర్చిపోవద్దు. చాలా బావుంటుంది మెంతులు వేయడం వల్ల. తర్వాత కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయల పప్పు కదా ఇది. వేపిన పప్పులో ఎండుమిరపకాయలే వేస్తారండి. ఎండుమిరపకాయ పప్పు మీకు కావాలనుకుంటే పండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నాకు ఈ మిరపకాయలు కొంచెం కారం ఎక్కువుంటాయి. ఇంకా బాబు కూడా తింటాడు కదా! కాబట్టి నేను 4, 5 వరకే వేశాను. అయినా కూడా ఈ మిరపకాయలు చాలా కారమున్నాయి. తర్వాతొచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నవి, సన్నగా పొడవుగా. ఆనియన్స్ కూడా వేసి అవి కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను. తర్వాత పప్పు ఒక కప్పు తీసుకున్నానండి. మనం టీ కప్ ఉంటది కదా! ఆ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా. కందిపప్పుని కడిగి తీసుకోండి. ఎంత మనం వేపి చేసినా కూడా కడిగి తీసుకుంటేనే బావుంటుంది. బ్యాగ్స్‌లో ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా అని చెప్పేసి కడిగి మాత్రమే తీసుకున్నా. పర్లేదు వేగిపోతుంది ఆయిల్‌లో. కందిపప్పు జస్ట్ కడిగి తీసుకున్న వేసేసాను. దాన్ని కూడా పప్పుని బాగా ఫ్రై చేశాను ఆయిల్‌లో. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసి కలర్ ఇందాక చూపించాను కదా! ఆ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం వైట్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయితే మనకి పప్పు బాగా వేగినట్టు. లేదంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. అలా అయినా పర్లేదు. పప్పు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేశాను. టమాటోస్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి బావుంటుంది. టమాటోస్ కూడా వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు, టీ స్పూన్ల వరకు సాల్ట్ వేశాను. సాల్ట్ ఇది కొంచెం టేస్ట్ తెలియట్లేదు. చాలా తక్కువగా ఉంది సాల్ట్, ఉప్పదనం అనేది. అందుకే కొంచెం ఎక్కువగానే వేశాను. 2 స్పూన్ల వరకు. వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేశాను. తర్వాత ఇందాకే నేను కొంచెం చింతపండుని నానబెట్టి పెట్టేశానండి. ఆ చింతపండులో ఉన్న వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటున్నా. చెయ్యి అడ్డు పెట్టుకొని వేసుకోండి. లేకపోతే పీచంతా ఆ డస్ట్ కొంచెం పడిపోతుంది. కాబట్టి చెయ్యి అడ్డు పెట్టి వేసుకున్నా. తర్వాత నేను ఇక్కడ వాటర్ ఏసాను కదా! ఆ కప్పుతో ఒక కప్పు పప్పు వేసానని చెప్పేసి 3 కప్పుల వాటర్ ఏసా. చింతపండు రసం కూడా వేసాం కదా! కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది. విజిల్స్ కూడా ఒక 5 వరకు రావాలి. మామూలుగా అయితే 3 అయితే సరిపోతుంది గానీ, నేను చింతపండు ముందే వేసానని చెప్పేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేశాను. పప్పు ఉడుకుతూ ఉండగానే ఇక నేను కోడిగుడ్లు కూడా ఉడికించానండి. కోడిగుడ్లలో కొంచెం సాల్ట్ వేసి 5 గుడ్లు ఉడికించాను. పప్పు ప్రెషర్ పోయింది, ఉడికిపోయింది. పప్పుని ఇంకా మెత్తగా స్మాష్ చేసేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించి కొత్తిమీర వేసేసుకోవడమే. చాలా బావుంటుంది. మీకు కావాలనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోండి. పప్పు మరీ గట్టిగా ఉందనుకుంటే మాకైతే సరిపోతుంది. పప్పులోకి కొంచెం కొత్తిమీర వేసేసాను. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఏదైనా ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువైతే కూడా కారప్పొడి వేసుకోవచ్చు బావుంటుంది. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. పప్పు అయితే అయిపోయింది. తర్వాత కోడిగుడ్లు కూడా బాగా ఉడికిపోయినాయి కదా అని చెప్పేసి దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేశాను. రైస్ కూడా అయిపోయిందండి. రైస్‌ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను.
పప్పును కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మనకి చేయాల్సింది పచ్చడి ఒకటే. వంకాయ రోటి పచ్చడి చాలా చాలా బావుంటుంది. ఈ స్టైల్‌లో చేసుకుంటే సింపుల్‌గా చేసుకోవచ్చు. విలేజ్ స్టైల్ అనుకోండి. పల్లెల్లో ఇలానే చేసుకుంటారు. చాలా బావుంటుంది. ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకున్నాను. ఒక 2, 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 4, 5 తెల్లగడ్డలు వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా మనం టేస్ట్‌కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకోవడమే. వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. వేగేంత వరకు ఫ్రై చేయండి. చూడండి పచ్చిమిరపకాయలు బాగా వేగితే మనకి పైన కలర్ చేంజ్ అవుతుంది. ఆ విధంగా వేగిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు వేసేసాను. వంకాయలు కూడా వేసి దాన్ని కూడా ఇంకా బాగా ఫ్రై చేయండి. వంకాయలు బాగా మగ్గిపోయేంత వరకు కలుపుతూనే వంకాయల్ని బాగా ఉడికించుకోండి. ఇదంతా కూడా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ నేను రోట్లో చేస్తున్నాను. నా దగ్గర చిన్న రోల్ ఒకటుంది. దాంట్లో చేస్తున్నా. వంకాయలు ఇలా వేగుతూ ఉండగానే కొద్దిగా పసుపు వేశాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేశాను. వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. వంకాయలు బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఇది స్టీల్ పాన్ గదా! అందుకని చెప్పేసి మాడిపోతుందేమో అని చెప్పి నేను బాగా కలుపుతూనే ఉన్నాను. మామూలు పెనం అయితే అంత అవసరం లేదు. అంత కలపాల్సిన అవసరం లేదు. వంకాయలంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకున్నా. టమాటోస్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. మీకు నచ్చితే ఇంకొన్ని నువ్వులు వేసుకోండి. లేకపోతే వేపిన శనగ్గింజలు వేసుకోండి బావుంటుంది. నేనైతే అవేం వేయట్లేదు. జస్ట్ టమాటోస్ మాత్రమే వేశాను. టమాటోలు, వంకాయలు అన్నీ కూడా ఉడికిపోయినాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. నాకైతే బాగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చల్లారనివ్వాలి. ఒక 2, 3 నిమిషాలు లైట్‌గా మిక్సీలో వేస్తే బాగా చల్లారిన తర్వాత వేయొచ్చు. రోట్లోనే కదా అని చెప్పి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే వేసేస్తున్నాను. రోట్లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలని బాగా దంచేసుకోవడమే. కొంచెం చెయ్యి అడ్డబెట్టుకొని చేసుకోండి. లేకపోతే పచ్చిమిరపకాయలు కదా కొంచెం మనకి కంట్లో పడతది కారం. కాబట్టి పచ్చిమిరపకాయలని కొద్ది కొద్దిగా అన్నీ కూడా వంకాయలు, టమాటోస్ అన్నీ కూడా వేసేసి బాగా దంచేసుకున్నా. ఏమైనా కూడా మిక్సీలో చేసిన దానికంటే కూడా ఇలాంటి పచ్చళ్ళు రోట్లో దంచుకుంటేనే బావుంటుంది. కిచెన్‌లో ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రోలు ఉంటే బావుంటుంది నిజంగా. అంటే వాళ్ళ కంఫర్ట్‌ని బట్టి అనుకోండి. నాకు బయట పెద్దదిగా ఉంది గానీ, నేను బయటికి ఇదంతా తీసుకొని వెళ్ళి చేయాలంటే కొంచెం కష్టము. అందుకని చెప్పి కిచెన్‌లోనే చిన్న రోలు ఒకటుంది. వంకాయల్ని కొంచెం బాగా కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకొని, ఒక గిన్నెలోకి తీసి పెట్టేసినాను. తర్వాత మొత్తం రెండో ట్రిప్ కూడా వేసేసాను. చిన్న రోలు కదా! కాబట్టి 2 సార్లుగా వేసి దంచి పెట్టుకున్నాను. తర్వాతొచ్చేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. రెండోసారి వేసిన చట్నీలోకి ఆనియన్స్ వేశాను నేను రోట్లోకి. వేసి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా దాంట్లోనే వేసేసి మళ్ళీ బాగా దంచేసాను. చట్నీలు తాలింపు వేసిన దానికంటే కూడా ఇలా పచ్చి ఆనియన్స్ వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఆనియన్స్ కూడా వేసి బాగా కచ్చాపచ్చాగా దంచేసి దాన్ని కూడా తీసేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసిన. అంతే అండి వంకాయ రోటి పచ్చడి కూడా అయిపోయింది. తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. దానికి కూడా నేను బాగా పొట్టు మొత్తం తీసేసాను. తర్వాత వచ్చేసి ఒక క్యారెట్‌ని కూడా బాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను క్యారెట్‌ని. వంకాయలని ముందు గిన్నెలో వేసాను కదా ఫస్టు. తర్వాత వేసిన దానికి ఆనియన్స్ ఉన్నాయి గదా! కాబట్టి మొత్తం వంకాయ పచ్చడంతా కూడా ఒకసారి బాగా కలిపేసేయండి గెంటెతో గానీ, స్పూన్‌తో గానీ. తర్వాత పప్పును కూడా నేను కుక్కర్‌లో నుంచి తీసేసి ఒక బౌల్‌లోకి తీసి పెట్టేశాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఎగ్స్ కూడా పెట్టేశాను. మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే రైస్ ప్లేస్‌లో చపాతీ కానీ, జొన్న రొట్టె గానీ, సద్ద రొట్టె గానీ, రాగి రొట్టె గానీ ఇలాంటిది పెట్టుకోండి. రైస్ తీసేసి. వెయిట్ లాస్ బాగుంటుంది. తర్వాత ఏదైనా ఖచ్చితంగా ఒక సలాడ్ పెట్టుకోండి. క్యారెట్, ఆనియన్స్, టమాటోస్ ఏదైనా కూడా వేసి నేనైతే ఓన్లీ క్యారెట్ మాత్రమే వేశాను. తర్వాత మీకు చూపించడం కోసం ఇంక నేను చపాతీ కూడా చేస్తున్నాను. రైస్ వద్దు అనుకునే వాళ్ళ కోసం చపాతీ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్‌కి గానీ, ఒక మంచి హెల్తీ మీల్ ప్లాన్‌కి కానీ చాలా బావుంటుంది. ఇందులో ప్రోటీన్ కోసం మనకు పప్పు, ఎగ్స్ ఉన్నాయి. తర్వాత క్యారెట్స్ ఉన్నాయి. ఫైబర్ కోసం, కార్బోహైడ్రేట్స్ కోసం రైస్ ఇంకా చపాతీ ఉంది. కాబట్టి ఇలా హెల్తీ అన్నీ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా బావుంటుంది. వెయిట్ కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే ఈ వీడియో. బాయ్.